News99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్యారిస్ ఒలింపిక్ 2024 లో వినేష్ పోగట్ అనర్హతపై క్రీడా మంత్రి ప్రకటన ఇచ్చారు. తెలంగాణకు పెట్టుబడుల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలు వేస్తూ ప్రజలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సోనియా గాంధీని కలిసిన డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మను భాకర్. $73 లక్షల మొబైల్ కనెక్షన్ల రద్దు కారణం ఏంటంటే తెలంగాణకు పెట్టుబడుల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలు వేస్తూ ప్రజలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ సంవత్సరం దావోస్ లో గోడి ఇప్పుడు రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో సీఎం సోదరుడు నెల రోజుల క్రితం ప్రారంభించిన స్వచ్ఛ బయో కంపెనీ ఇదే కోవలోని అని ఆరోపించారు. ఇది కాంగ్రెస్ మోసం ఆరంభం మాత్రమేనని ఇలాంటివి మరెన్నో చూస్తామని పేర్కొన్నారు. షెల్ కంపెనీలను వెలుగులోకి తెచ్చామంటూ బీఆర్ఎస్ నేత క్రిసాంక్ కు ఈ సందర్భంగా కేటీఆర్ ప్రశంసించారు. ఇక తెలంగాణలో పెట్టుబడులు పెడతానన్న స్వచ్ఛ బయోపై క్రిసాంక్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఎంఓయూలో సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న వ్యక్తి హర్ష పసునూరి అని పేర్కొన్నారు. ఇతను అనుముల జగదీశ్వర్ బినామీ అని ఆరోపించారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో 2 పతకాలు సాధించిన ఎస్ షూటర్ మను భాకర్ భారత్ చేరుకుంది. ఈ యువ షూటర్ ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసానికి చేరుకుని ఆమెను కలిసింది. ఒకే ఒలింపిక్స్ లో 2 పతకాలు సాధించిన మను భాకర్స్ ను కాంగ్రెస్ అగ్ర నాయకురాలు అభినందించారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో మను భాకర్ 2 కాంస్య పతకాలు సాధించడం తెలిసిందే. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో సరబ్జోత్ సింగ్ తో కలిసి మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లోని కాంస్యాలు సాధించిన మను భాకర్ మహిళల 25 మీటర్ల విభాగంలో త్రుటిలో పథకం కోల్పోయింది. ఈ రోజు ఆమె ప్యారిస్ నుంచి నేరుగా ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానంలో వచ్చారు. ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. రీవెరిఫికేషన్ లో విఫలమైన 73 లక్షల మొబైల్ కనెక్షన్లను టెలికాం కంపెనీలు రద్దు చేసినట్లు బుధవారం లోక్సభలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆయా మొబైల్ కనెక్షన్లను రీవెరిఫై చేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ టెల్కోలోని ఆదేశించింది. వివరాల ప్రకారం ధృవీకరణలో విఫలమైన కంపెనీలు కనెక్షన్లను రద్దు చేశాయి. నకిలీ ఐడీలు లేదా అడ్రస్లతో తప్పుడు కనెక్షన్లు పొందిన వారిని గుర్తించేందుకు డాట్ ఒక వ్యవస్థని రూపొందించినట్లుగా ఈ సందర్భంగా కేంద్రం వెల్లడించింది. ఇప్పటి వరకు 81 లక్షల అనుమానిత మొబైల్ కనెక్షన్లను డాట్ గుర్తించింది. వాటిలో 73 లక్షల మొబైల్ కనెక్షన్లను టెలికాం సర్వీసు ప్రొవైడర్ రీవెరిఫికేషన్ లో విఫలం కావడంతో డిస్కనెక్ట్ చేశామని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లోక్సభలో లిఖితపూర్వక సమాధానం ద్వారా తెలియజేశారు. డీటెయిల్స్ చూస్తే ప్యారిస్ ఒలింపిక్ 2024 లో వినేష్ పోగట్ అనర్హతపై క్రీడా మంత్రి ప్రకటన ఇచ్చారు. स्पीकर साहब, भारतीय रेसलर विनेश फोगाट पेरिस ओलंपिक की स्पर्धा से बाहर होने पर मैं एक वक्तव्य देना चाहता हूँ. भारतीय रेसलर विनेश फोगाट को तय कैटेगरी में ज़्यादा वजन 100 ग्राम होने की वजह से पेरिस ओलंपिक से बाहर होना पड़ा है. विनेश 50 केजी की कैटेगरी में खेल रही थी. स्पर्धा के लिए विनेश का वजन 50 किलोग्राम होना अनिवार्य था. UWW के नियमों और विनियमों के अनुसार सभी प्रतियोगिताओं के लिए संबंधित श्रेणी के लिए प्रत्येक सुबह वजन माप का आयोजन किया जाता है. अनुच्छेद 11 के अनुसार यदि कोई एथलीट वजन माप प्रथम अथवा द्वितीय में भाग नहीं लेता है अथवा असफल हो जाता है तो उसे प्रतियोगिता से बाहर कर दिया जाता है और बिना किसी रैंक के अंतिम स्थान पर रखा जाता है. 7 अगस्त 2024 को 50 किलोग्राम महिला कुश्ती के लिए वजन का निर्धारण 7:15 और 7:30 पेरिस समय के अनुसार रेपोचेज और फाइनल में भाग लेने वाले पहलवानों के लिए किया गया था. विनेश का वजन 50 किलो 100 ग्राम पाया गया, इसलिए वे स्पर्धा के लिए अयोग्य घोषित की गई. इस मामले को लेकर भारतीय ओलंपिक संघ ने अंतर्राष्ट्रीय कुश्ती संघ से कड़ा विरोध भी दर्ज किया है. नेशनल भारतीय ओलंपिक संघ की अध्यक्षा PT उषा भी अभी पेरिस में है. प्रधानमंत्री जी ने स्वयं उसके साथ बातचीत करके उचित कार्यवाही करने के लिए, उचित एक्शन लेने के लिए भी उसको कहा गया है. विनेश मंगलवार 6 अगस्त को 3 मुकाबले जीतकर
50 केजी रेसलिंग ओलंपिक में फाइनल में पहुंचने वाली पहली भारतीय महिला रेसलर बनी थी। सेमीफाइनल में उन्होंने क्यूबा की पहलवान गुजमान लोपेजी को, क्वार्टर फाइनल में यूक्रेन की ओक्साना लिवाच और प्री क्वार्टर फाइनल में वर्ल्ड चैंपियन जापान की यूई सुसाकी को 3-2 से मात दी थी। उन्हें बुधवार 7 अगस्त की रात करीब 10 बजे गोल्ड मेडल के अमेरिकी रेसलर सारा एन हिल्डरब्रांड से मुकाबला करना था। जहां तक उनकी तैयारी हेतु सहायता का प्रश्न है, भारत सरकार ने विनेश फोगाट की उनकी आवश्यकता के अनुसार हर संभव सहायता प्रदान की है। उनके लिए पर्सनल स्टाफ भी नियुक्त किए गए हैं जो अपने क्षेत्र के विशेषज्ञ हैं। उनके साथ हंगरी के विख्यात कोच ओलेर अकोस और फिजियो अश्विनी पाटिल हमेशा रहते हैं। इनको ओलंपिक के लिए इनके अतिरिक्त व्यक्तिगत सहायक स्टाफ जैसे विभिन्न स्पारिंग पार्टनर्स, स्ट्रेंथ ऑफ कंडीशनिंग विशेषज्ञ के लिए वित्तीय सहायता प्रदान की गई, जिसका विवरण इस प्रकार है। ओलेर अकोच कोच के रूप में उसके साथ थे, वैन पैट्रिक लॉम्बार्ड स्ट्रेंथ और कंडीशनिंग विशेषज्ञ, अश्विनी जीवन पाटिल फिजियोथेरापिस्ट, मयंक सिंह गरिया स्ट्रेंथ और कंडीशनिंग विशेषज्ञ, शुभम और अरविंद स्पारिंग पार्टनर। इनको पेरिस ओलंपिक चक्र के लिए कुल 70,45,775 की वित्तीय सहायता दी गई है, जिसका विवरण इस प्रकार है। स्पेन के ग्रेट पिक्स में भाग लेने के लिए वित्तीय सहायता, साथ ही 3 जुलाई से 13 जुलाई 2024 10 दिन तक मैड्रिड स्पेन के अंतर्राष्ट्रीय प्रशिक्षण शिविर के लिए अतिरिक्त वित्तीय सहायता। इसके अलावा फ्रांस के बुलोन-सू-मेर में पूर्व ओलंपिक प्रशिक्षण शिविर के लिए अतिरिक्त सहायता की है। 2024 अंतर्राष्ट्रीय कुश्ती संघ सेकंड रैंकिंग सीरीज में 6 जून से 9 जून 2024 4 दिन तक बुडापेस्ट हंगरी में भाग लेने के लिए और 10 जून से 21 जून 2024 तक टाटा ओलंपिक सेंटर हंगरी में अंतर्राष्ट्रीय प्रशिक्षण शिविर के लिए अतिरिक्त सहायक स्टाफ के लिए वित्तीय सहायता की है। स्ट्रेंथ और एयर कंडीशनिंग कोच मिस्टर वाइने पैट्रिक लॉम्बार्ड के लिए टाटा ओलंपिक सेंटर हंगरी में 10 जून से 21 जून 2024 11 दिन तक अंतर्राष्ट्रीय प्रशिक्षण शिविर में भाग लेने के लिए भी वित्तीय सहायता की है। 13 जुलाई 2023 से 16 जुलाई 2023 4 दिन तक बुडापेस्ट हंगरी में 4th रैंकिंग सीरीज में भाग लेना और 10 से 16 जुलाई 2023 16 दिन तक बुडापेस्ट हंगरी में प्रशिक्षण शिविर हेतु इसको वित्तीय सहायता की है। वेलमेकेन बुल्गारिया में 10/11/2022 से 3/12/2022 तक प्रशिक्षण के लिए वित्तीय सहायता दी है। उनके रिहाई प्रक्रिया के लिए आवश्यक उपकरण खरीदने के लिए भी वित्तीय सहायता की गई है। 2020 टोक्यो ओलंपिक चक्र में 1,13,98,224 रुपये का आर्थिक सहयोग उसको किया गया था। 224 पेरिस ओलंपिक चक्र में भी टारगेट ओलंपिक पोडियम स्कीम में 53,35,746 और वार्षिक ट्रेनिंग एवं स्पर्धा कैलेंडर में 17,10,000 कुल मिला के 17,45,775 रुपया हमारे खिलाड़ी को आर्थिक सहायता करके उसको सक्षम करा गया। కోనోకార్పస్ మొక్కలు పర్యావరణాన్ని హాని చేయడంతో పాటు ప్రజల శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు కారణమవుతుందని కోనోకార్పస్ మొక్కలను తొలగిస్తున్నామని 24వ వార్డు కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని పద్మావతి కాలనీలో రోడ్ల వెంబడి పార్కుల్లో ఈ మొక్కలను దశలవారీగా తొలగిస్తామని, అనంతరం ఆక్సిజన్ అందించి ఆరోగ్యాన్ని పెంపొందించే మొక్కలను నాటి గ్రీన్ వార్డుగా రూపొందిస్తామని ఆయన తెలిపారు. రోడ్డు పైన గుంతలను తాత్కాలికంగా మరమ్మతులు చేయించారు. కాలనీలోని పిచ్చి మొక్కలను తొలగించారు. కాలనీలోని నీరు నిల్వ ఉన్న చోట దోమల నివారణకు ఆయిల్ బల్బ్ వేసి నివారణ చర్యలు చేపట్టారు. రేపు 3T టీవీ మార్నింగ్ ముచ్చట కార్యక్రమంలో డయల్ యువర్ కౌన్సిలర్ ప్రోగ్రామ్ కాలనీలోని సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలోని కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్ రెడ్డితో పాటుగా జైపాల్ రెడ్డి, వంశీ, వెంకటేష్, వేణు, శేఖర్, మల్లేష్ గౌడ్, ఆశా వర్కర్ అంజుబాబు, రాధాకృష్ణ, ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లి జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారం నర్సీపట్నం సబ్ డివిజన్ సంబంధించిన నార్కోటిక్ డాగ్ తోటి నర్సీపట్నం టౌన్ ఎస్ఐ సుధాకర్ తన సిబ్బందితో కలిసి నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ లో పెద్దబొడ్డేపల్లి అవుట్స్కట్స్ బలిఘట్టం అవుట్కట్స్ ఏరియాలలో ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సుధాకర్ మాట్లాడుతూ ప్రజలు మాదక ద్రవ్యాల బారిన పడకుండా సంక్రమంగా ఉండాలని అవగాహన కల్పిస్తూ ఏజెన్సీ నుండి నర్సీపట్నం మీదుగా విశాఖపట్నం ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రతి ఒక్క వాహనాన్ని నార్కోటిక్ డాగ్ సహాయంతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ తనిఖీలను ప్రతిరోజు నర్సీపట్నం సబ్ డివిజన్ లో నిర్వహించడం జరుగుతుందన్నారు. అమాయక గిరిజన యువతను గంజాయి స్మగ్లర్లు అధిక మొత్తంలో డబ్బును ఆశ చూపి వారితో రవాణా చేయిస్తున్నారన్నారు. డబ్బుకు ఆశపడి గంజాయి రవాణా చేస్తూ వారు దొరికిపోయి వారి యొక్క భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నార్కోటిక్ డాగ్ తో ముమ్మర తనిఖీలు చేపట్టిన నర్సీపట్నం పోలీసులు అనకాపల్లి జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారం నర్సీపట్నం సబ్ డివిజన్ కు సంబంధించిన నార్కోటిక్ డాగ్ తో నర్సీపట్నం టౌన్ ఎస్ఐ సుధాకర్ తన సిబ్బందితో కలిసి నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ లో పెద్దబొడ్డేపల్లి అవుట్స్కట్స్ బలిఘట్టం అవుట్కట్స్ ఏరియాల్లో ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సుధాకర్ మాట్లాడుతూ ప్రజలు మాదక ద్రవ్యాల బారిన పడకుండా సక్రమంగా ఉండాలని అవగాహన కల్పిస్తూ ఏజెన్సీ నుండి నర్సీపట్నం మీదుగా విశాఖపట్నం ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రతి ఒక్క వాహనాన్ని నార్కోటిక్ డాగ్ సహాయంతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ తనిఖీలను ప్రతిరోజు నర్సీపట్నం సబ్ డివిజన్ లో నిర్వహించడం జరుగుతుందన్నారు. అమాయక గిరిజన యువతను గంజాయి స్మగ్లర్లు అధిక మొత్తంలో డబ్బును ఆశ చూపి వారితో రవాణా చేయిస్తున్నారన్నారు. డబ్బుకు ఆశపడి గంజాయి రవాణా చేస్తూ వారు దొరికిపోయి వారి యొక్క భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారన్నారు. తెలంగాణకు పెట్టుబడుల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలు వేస్తూ ప్రజలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ సంవత్సరం దావోస్ లో గోడి ఇప్పుడు రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో సీఎం సోదరుడు నెల రోజుల క్రితం ప్రారంభించిన స్వచ్ఛ బయో కంపెనీ ఇదే కోవలోని అని ఆరోపించారు. ఇది కాంగ్రెస్ మోసం ఆరంభం మాత్రమేనని ఇలాంటివి మరెన్నో చూస్తామని పేర్కొన్నారు. షెల్ కంపెనీలను వెలుగులోకి తెచ్చామంటూ బీఆర్ఎస్ నేత క్రిసాంక్ కు ఈ సందర్భంగా కేటీఆర్ ప్రశంసించారు. ఇక తెలంగాణలో పెట్టుబడులు పెడతానన్న స్వచ్ఛ బయోపై క్రిసాంక్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఎంఓయూలో సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న వ్యక్తి హర్ష పసునూరి అని పేర్కొన్నారు. ఇతను అనుముల జగదీశ్వర్ బినామీ అని ఆరోపించారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో 2 పతకాలు సాధించిన ఎస్ షూటర్ మను బాకర్ భారత్ చేరుకుంది. ఈ యువ షూటర్ ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసానికి చేరుకుని ఆమెను కలిసింది. ఒకే ఒలింపిక్స్ లో 2 పతకాలు సాధించిన మను బాకర్స్ ను కాంగ్రెస్ అగ్ర నాయకురాలు అభినందించారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో మను బాకర్ 2 కాంస్య పతకాలు సాధించడం తెలిసిందే. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో సరబ్జోత్ సింగ్ తో కలిసి మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లోని కాంస్యాలు సాధించిన మను బాకర్ మహిళల 25 మీటర్ల విభాగంలో త్రుటిలో పథకం కోల్పోయింది. ఈ రోజు ఆమె ప్యారిస్ నుంచి నేరుగా ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానంలో వచ్చారు. ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. రీవెరిఫికేషన్ లో విఫలమైన 73 లక్షల మొబైల్ కనెక్షన్లను టెలికాం కంపెనీలు రద్దు చేసినట్లు బుధవారం లోక్సభలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆయా మొబైల్ కనెక్షన్లను రీవెరిఫై చేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ టెల్కోలోని ఆదేశించింది. వివరాల ప్రకారం ధృవీకరణలో విఫలమైన కంపెనీలు కనెక్షన్లను రద్దు చేశాయి. నకిలీ ఐడీలు లేదా అడ్రస్లతో తప్పుడు కనెక్షన్లు పొందిన వారిని గుర్తించేందుకు డాట్ ఒక వ్యవస్థని రూపొందించినట్లుగా ఈ సందర్భంగా కేంద్రం వెల్లడించింది. ఇప్పటి వరకు 81 లక్షల అనుమానిత మొబైల్ కనెక్షన్లను డాట్ గుర్తించింది. వాటిలో 73 లక్షల మొబైల్ కనెక్షన్లను టెలికాం సర్వీసు ప్రొవైడర్ రీవెరిఫికేషన్ లో విఫలం కావడంతో డిస్కనెక్ట్ చేశామని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లోక్సభలో లిఖితపూర్వక సమాధానం ద్వారా తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్యారిస్ ఒలింపిక్ 2024 లో వినేష్ పోగట్ అనర్హతపై క్రీడా మంత్రి ప్రకటన ఇచ్చారు. తెలంగాణకు పెట్టుబడుల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలు వేస్తూ ప్రజలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సోనియా గాంధీని కలిసిన డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మను బాకర్. $73 లక్షల మొబైల్ కనెక్షన్ల రద్దు కారణం ఏంటంటే ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.